నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యామ్ని. ఈరోజు మనతో ఉన్నారు డైరెక్టర్ గీతా కృష్ణన్ గారు. సో సార్తో మాట్లాడి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. హాయ్ సార్. హాయ్ సార్, బాగున్నారా? బాగున్నా. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రెండింగే అండి. ఇప్పుడు చెప్పాలంటే అమృత పెనే కేసు అనేది మొన్న మనకి లాస్ట్ రిజల్ట్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే అమ్మాయి తరపున తప్పు ఉందని కొంతమంది, ఆ తండ్రి ఆవేశం వల్ల ఈ మొత్తం జీవితం ఈ విధంగా అయిపోయిందని కొంతమంది అంటూ ఉన్నారు. అదేవిధంగా ట్విట్టర్స్లో మొన్నటి వరకు ఇన్స్టా కానీ ట్విట్టర్ కానీ అమృత ప్రణయ్ అనే పేరు ఉండేది. సో ఆ పేరు కూడా చేంజ్ చేశారు. దాని మీద కూడా ఒక ట్రోలింగ్ అంటూ జరుగుతుందండి. సో దాని గురించి మీరు ఏమంటారు? అమృత అబ్బాయి పేరు కలిపితే అందుకుంది ఏమైనా ఉండేది? అమృత ప్రణయ్ అని ఉంది. అమృత ప్రవీణ్. అమృత ప్రణయ్. ప్రవీణ్ అదో క్రిస్టియన్ అనుకుంటా. ఇప్పుడు అమృత వర్షిణి అని పెట్టారా? అమృత వర్షిణి అంటే మంచిదే కదా పేరు. అంటే దాని మీద కూడా ఏదో జరిగిందని ఒక ఆలోచన కొంతమందికి అలా ఉంది. యాక్చువల్గా దీనికి అదే ఈ కేసు స్టార్ట్ అయినప్పుడు కొంచెం హృదయ విదారకమైన కేసు కాబట్టి దాన్ని హానర్ కిల్లింగ్ అని ఆ కిల్లింగ్ అని అన్నప్పుడు నేను 4-5 సార్లు మాట్లాడాను. ఇప్పుడే ఈ 3-4 ఇయర్స్ బ్యాక్. 4 ఇయర్స్ అయినట్టుంది కదా. 2018 అనుకుంటా. 2+4 5 ఇయర్స్ బ్యాక్ చాలా మాట్లాడాము యాక్చువల్గాను. సో ఇది వాళ్ళు వైశ్యాస్ అనుకుంటా. ఆ అబ్బాయిని షెడ్యూల్ ట్రైబ్ అంటున్నారు కానీ కాదు అనుకుంటా, క్రిస్టియన్ అనుకుంటా. సో ఆ అబ్బాయి కూడా చాలా బాగుంటాడు. వాళ్ళు పెట్టిన పోస్టుల ప్రకారంగా వాళ్ళు ఎక్కడికో వెళ్ళి వీళ్ళ అబ్జెక్షన్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి పెళ్లి చేసుకున్నారు. నథింగ్ రాంగ్, ఇద్దరు మేజర్సే కాబట్టి. అది ఫాదర్ చాలాసార్లు చెప్పి చూసినా కూడా వినకపోవడంతో అతను ఒక ప్రెస్టేజ్ కింద తీసుకున్నాడు. యాక్చువల్గాను క్యాస్ట్ అయ్యి చూడకపోతే చాలా చాలా బాగున్నారు, చూడముచ్చటగా ఉండే మంచి పేరు. ఆ అమ్మాయి యాక్చువల్గా యాక్ట్రెస్లా ఉంది. ఆ అబ్బాయి కూడా చాలా బాగున్నాడు అని నేను చాలాసార్లు చెప్పాను యాక్చువల్గాను. ప్లస్ ఆ అబ్బాయి ఫాదరు నాకు లేటెస్ట్గా తెలిసింది, ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి కదా. దాని ప్రకారం తెలిసినట్టు వాళ్ళ అబ్బాయి ఫాదరు, ఆ అమ్మాయి ఫాదరు ఆయన పేరు అమృతరావు. ఆయన ఫ్రెండ్స్ అట. ఇది నాకు అప్పుడు తెలియదు, నాకు అప్పుడు ఎవరు చెప్పలేదు. ఇప్పుడు నాలుగుగా ఇది కనిపెట్టారనమాట. సో ఇది వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అట. బట్ స్టిల్ అతను ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళందరూ ఆడుకోడికేటి అన్నట్టు అంటారు కదా. తప్పేటి యాక్చువల్గాను. బట్ యాక్చువల్గా నాకు నీకు తప్పులేదు కానీ బట్ వాళ్ళు ఆ విధంగా తీసుకున్నారు యాక్చువల్గాను. సో వైశ్యాస్నే తప్పుగా తీసుకునే ఫార్వర్డ్ క్యాస్ట్లు కూడా ఉన్నాయి. పోయి వాళ్ళ కమ్యూనిటీలు ఏం తీసుకున్నాం అంటారు. ఏ విధంగానే మాట్లాడచ్చు యాక్చువల్గా. ఇంటర్ క్యాస్ట్ అంటారు. ఇంటర్ క్యాస్ట్ అంటే ఇది కాదు, ఇది ఇంటర్ క్యాస్ట్. వైశ్య ఈ మ్యారీయింగ్ ఏ క్రిస్టియన్ కన్సిడర్ టు బి బ్యాక్వర్డ్ అనేది ఇంటర్ క్యాస్ట్. యాక్చువల్గా నేను యాక్చువల్గా బ్రాహ్మణమ్మని చేసుకున్నాను, తమిళ బ్రాహ్మణమ్మని. ఈవి సత్యనారాయణ ఫ్యామిలీకి నాకు బాగా దగ్గర, నాకు భోజనం వండి పెట్టేవారు వాళ్ళు. ఒకసారి నేను డైరెక్టర్ని అయిపోయింది. నేను డైరెక్టర్ అయిన తర్వాత వాళ్ళని కలిశాను. నేను ఉండే ఇంట్లో వాళ్ళు ఉండేవారు అనమాట. ఆయన ఈవి సత్యనారాయణ ఫాదర్ పేరు వెంకట్రావు గారు అనమాట. నాకు చాలా పాపం సర్వ్ చేశారు పాపం. సో ఆయన ఉన్నారు ఇంకాను, కళ్ళు కనపట్లేదు కదా. ఆవిడ పోయారు, ఈవి పోయాడు, అందరికి తెలిసి. అది వాళ్ళ తమ్ముడు గిరి అతను కూడా పోయాడు. ఆ టైంలో 2-3 యాక్టర్స్లు చేసుకుంటా అన్నప్పుడు నేను సినిమా ఫీల్డ్లో చేసుకోనని చెప్పాను. నా సినిమాలు చేసిన వాళ్ళే. తర్వాత కొంతకాలం పోయిన తర్వాత 2 ఇయర్స్ గడిచిన తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయింది. ఆఫ్టర్ కోకిల తమిళ బ్రాహ్మణ్ అమ్మని చేసుకున్నాను. అది పత్రికల్లో ఎవడొచ్చో రాష్ట్ర కదా, గీతా కృష్ణ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని రాశారు అనమాట. ఆయన నాకు ఫోన్ చేసి, మీరు ఏదో పెద్ద గొప్ప ఘనకార్యం చేస్తాడు, మీరు ఏమన్నా షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇంటర్ క్యాస్ట్ అంటారు, మీ క్యాస్ట్ కంటే పెద్దదే కదా, బ్రాహ్మణులు అంటే కొంచెం పెద్దవాళ్ళ కింద లెక్క కదా. సో మీరు గొప్పగా రాసుకున్నారంటే నేను రైట్ ఒకటి వాడు ఎవడో రాసాడు అన్నాను. అది ఇంటర్ క్యాస్ట్ అంటే యాక్చువల్గా. ఈ క్యాస్ట్లే అని ఐ డోంట్ బిలీవ్. నేను నిజంగా బిలీవ్ చేస్తే నా ఓన్ కాపు క్యాస్ట్లో చేసుకోవాలి. బట్ ఐ డిడ్ నాట్, అసలు నాకు అది ఈ థాట్గా లేదు. కానీ చాలాసార్లు క్యాస్ట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, నాకు ఫిలిం స్కూల్ ఒకటి ఉంది. అందులో అమెరికా నుంచి వచ్చే స్టూడెంట్స్ ఆన్లైన్ నేర్చుకున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే, అక్కడ కమ్మ డామినేషన్ కదండి, మరి ఎలాగని అని అంటారు. కమ్మ లేదు, కాపు లేదు, నా దగ్గర రండి, నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎవరైనా రాణిస్తారు. ఎన్ని పెద్ద ప్రొడక్షన్ కంపెనీకి ఎదగిస్తా నేర్చుకున్నావు సర్టిఫికేట్ పట్టుకెళ్తే దే విల్ గివ్. నువ్వు ఎందుకు సబ్జెక్ట్ చెప్తా వెళ్తున్నావు, నీ దగ్గర ప్రతిభ ఉందా లేదా అనేది అలా చూస్తారు. దెన్ దే విల్ గివ్ యూ అని చెప్పేసి, దానికి నేను ఎగైనెస్ట్ కానీ క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నాను చెప్పేసి నేను ఫలానా క్యాస్ట్ గురించి ఉన్నాం కాదు. అదేవిధంగా ఈ అమ్మాయిని చాలా బాగా ఎందుకు అప్రిషియేట్ చేసి ఉంటారు. ఇద్దరు చాలా బాగున్నారు. కొంతకాలం పోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికో వెళ్ళి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు పెట్టిన పిక్చర్స్ నాకు చాలా చాలా బాధ కలిగిన తర్వాత
ఇతన్ని చేసి అమ్మాయిని లైఫ్ లేకుండా చేసేస్తారని చెప్పేసి. సో ఇప్పుడు నువ్వు అన్న క్వశ్చన్లో అమ్మాయి గురించి అటుగా ఏం కావాలి సంఘం ప్రజలు కాకులు లాంటి వాళ్ళు అంటారు కదా, ఏం ఆడెవడ మాట్లాడుతున్నాడు ఆవిడ ఇంకో నేను మీరు ఇలా అడుగుతారని చెప్పి అలాగే ఛానల్ చూడాలి కదా, మరి ఏం జరుగుతుందో. నేను దేవుడినే కాదు కదా, సో నేను వాళ్ళు చూస్తున్నప్పుడు ఎవడో మాట్లాడుతున్నాడు అంతా బాగా చెప్పాడు. నేను చెప్పిన పాయింట్ చెప్తున్నాడు. మా గురువుగారు విశ్వనాథ్ గారు, కె విశ్వనాథ్. నేను పనిచేసిన సినిమాలు సాగర సంగమం, జననీ జన్మభూమి, స్వాతిముత్యం. దానికంటే ముందు ఒక సినిమా నేను చేయలేదు, దాని పేరు సప్తపది. అందులో ఒక హరిజనుడు గిరీష్ యాక్ట్ చేశాడు. అతను ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టరే, అందంగా ఉంటాడు అతను. గిరీష్కి సబిత అనే ఇక్కడ అమ్మాయి, హైదరాబాద్ డాన్సర్, బ్రాహ్మణ అమ్మాయి. వాళ్ళిద్దరికి ఆ అమ్మాయి తాతగారు బ్రాహ్మణ స్వామియాజులు పిలిచి ఇద్దరు మ్యారేజ్ చేస్తాడు. హరిజనుడు వస్తూ ఉంటాడు పాడడం మీద, చాలా మంచి సీన్ అది. అంటే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ అగ్రహారంలో ఉన్న బ్రాహ్మణులు అందరూ వచ్చి నువ్వు కుల సంఘం అదే మనం ఏమంటారు, యూ కేమ్ టు స్పాయిల్ అవర్ భ్రష్టు పట్టించో, హౌ కుడ్ యూ డూ దిస్ అని చెప్పేసి స్వామియాజులు గారిని క్వశ్చన్ చేస్తారు. అప్పుడు అంటే అది దీనికి ఆల్రెడీ డైరెక్టర్ అల్లు రామలింగ గారు, రాజు క్షత్రియుల క్యారెక్టరు, బ్రాహ్మణులు వచ్చి స్వామియాజులు గారు ఆయన గట్టు మీద సాన్ చేస్తూ ఉంటాడు. గట్లో దిగి సాన్ చేస్తాడు అల్లు రామలింగ. చాలా బాగా తీశాడు సీన్. అదే అనకూడదు కానీ మరి మీరు ఎలా చేసుకో, మీ అమ్మాయి ఎలా అంటుంది మరి ఏంటి అని అడుగుతాడు అనమాట. అప్పుడు నా మనవడు చేసుకుంటాడు అమ్మాయిని. యాక్చువల్గా బ్రాహ్మణులే వాళ్ళు చేసుకుంటే అక్కడ లోపలికి వెళ్ళగానే దేవతలా కనిపిస్తూ ఉంటుంది. అందరు పూజారి. ఆ అబ్బాయి చాలా అందంగా ఉంటాడు, రవి అని. అతను గుండు చేయించి పెట్టారనమాట. లోపలికి వెళ్ళగానే భార్య అతనికి దేవతలా కనిపిస్తూ ఉంటుంది, విత్ ఆల్ డ్రెస్ వేసుకుని. సో అది చెప్పలేక వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి చెప్తాడు ఇలాగని, ఏమని ఇలా నాకు ఇలా కనిపిస్తుందని. అక్కడితో కట్టు ఇక్కడ మళ్ళీ రెఫరెన్స్ ఇస్తాడనమాట సోమయాజులు గారు. తాతయ్య నా భార్య నాకు దేవత కనిపిస్తుంది, ఏం చేయమంటావు అంటాడు. అప్పుడు నేనేం చేయాలి, తన మనసులో ఎవరో ఉన్నారు కాబట్టి ఇలా కనిపిస్తుంది కాబట్టి నువ్వు నా దగ్గర రావద్దు, నన్ను ముట్టుకోవద్దు అన్నట్టుగానే సిగ్నల్ ఇస్తుంది కాబట్టి నీ మనసులో ఎవరు ఉన్నారని తెలుసుకుని ఆ హరిజన్ని పిలిపిస్తున్నా చేస్తున్నాను అంటాడు. ఫంటాస్టిక్ పాయింట్ ఇది. నేను వేరే పాయింట్ మీద మళ్ళీ సంకీర్తన తీసాను. అందులో దేవతలాగా చూస్తూ ఉంటారు దైమ్యకృష్ణని ఆ సినిమాలో. సంకీర్తన నాగార్జున నాది ఫస్ట్ సినిమా అది. అది కొంచెం ఇలా ఉంటుంది కానీ అది వేరే పాయింట్ వేరే. సో ఇన్ని సినిమాలు చూస్తారు, ఇన్ని చేస్తున్నారు, స్టిల్ క్యాస్ట్ మీద ఎలా వెళ్తారు అనేది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే విశ్వనాథ్ గారికి ఒక పెద్ద లెటర్ వచ్చిందట సప్తపది తర్వాత. మీ ఇంట్లో ఇలా జరిగితే మీరు చేస్తారా, మీ అమ్మాయికే కానీ ఒక హరిజన్ తీసుకొచ్చి పెళ్లి చేస్తారా అని ఒక లెటర్ వచ్చిందట. ఇది విశ్వనాథ్ గారు నాన్నగారు మమ్మల్ని అడిగాడు అసిస్టెంట్ డైరెక్టర్. నేను చేస్తానన్నాను. ఇష్టం వాళ్ళకి ఎవరికైతే ఇష్టం వాళ్ళకి చేయాలి. అతను హరిజనుడు అయితే ఎవడైతే ఏంటి, వాళ్ళు రేపొద్దున జీవితాన్ని పంచుకోవాల్సిన తల్లిదండ్రులు కాదు కదా, వాళ్ళే కదా. నేనైతే డెఫినెట్గా చేస్తాను నా కొడుకున్నాను. ఇప్పుడు కూడా నేను చేస్తున్నాను కూడా. అంటే హరిజనులు కాదే, హూమ్ ఎవర్ యూ వాంట్ యూ మ్యారీ అన్నాం ఈ జనరేషన్లో వాళ్ళు మెడ్రాస్లో. ఓకేనా. సో ఇది ఇప్పుడున్న ఇది దాంట్లో ఇక్కడ ప్రజలు ఉన్నారు కదా వీళ్ళ సంఘంలో. సోషల్ మీడియా అంటే ఏంటి, సొసైటీ అంటే సంఘం. సొసైటీలో ఉన్న వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి తప్పు ఉంది, ఇప్పుడు ఏం చేయమంటావు పెడితేనే. తప్పులు చేయకుండా ఉండే చెట్లు చేమలోను గోడలు అవే తప్పు చేస్తున్నాయి. గాలి వచ్చిందంటే ఊగిందో మేమే పడద్దు, ఎందుకు పడిందో తెలియదు. అంచేత వాళ్ళందరూ కూడా జస్ట్ షటప్. ఆ అమ్మాయి తప్పు చేసిందా, ఆ అమ్మాయిని పెళ్లి అమ్మాయి కానీ ఇప్పుడు ఎవరన్నా పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని చంపేస్తారని కూడా చెప్తున్నాడు. బుద్ధి ఉందో అటు ఎవరికన్నాను, అడ్వకేట్గా ఉండి స్టూపిడ్ ఫెలో ఎందుకు చంపేస్తారు, ఎవడు ఇష్టం వాడిది చంపను. సో షీ హాజ్ గాట్ ప్రాపర్టీ, వాళ్ళ ఫాదర్ ఇచ్చారు, ఇన్ని ఉన్నాయి యాక్చువల్గాను. వైషు బై ఇక షాపింగ్ జీవితం లేదా, ఎప్పుడు సతీ సహగమనంలో మాట్లాడతారు, అన్నీ బాగా మాట్లాడతారు. మళ్ళీ బ్యాక్ ఇటువంటి నీతులు చెప్పేటప్పుడు వాటికి పెద్ద నీతులు మాట్లాడుతూ ఉంటారు వీళ్ళందరూ కింద. తప్పేంటి, ఆ అమ్మాయి తప్పేమీ లేదు. ఆ అమ్మాయి ఉండొచ్చు. నేను యాక్చువల్గా ఐ యూస్ టు ఫీల్ ఫర్ బనేకా గాంధీ. చాలా బ్యూటిఫుల్గా ఉండేది ఆవిడ అమ్మాయి. సో షీ డిడ్ నాట్ డూ ఎనీ మిస్టేక్ అప్పటి నుంచి ఇప్పుడు వరకు. షీ డింట్ వాంట్, ఆ అమ్మాయి యొక్క ప్రయారిటీ అది. అంత మంచి వయసులో ఉన్నప్పుడు సంజయ్ గాంధీ చచ్చిపోయాడు. బై ఆల్ మీన్స్ షీ షుడ్ మ్యారీ సంబడి ఎల్స్ కదా. అటువంటిది ఇప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకుంటే అది బతకనివ్వదు. ఆ అమ్మాయి తప్పు చేసింది, ఇప్పుడు ఏం చేయమంటారు, తప్పు చేసింది, ఏ తప్పు చేసింది, ఏ తప్పు చేసినా కూడా దట్ ఈస్ హెర్ బాడీ, హెర్ మైండ్. ప్రేమించిన పిల్ల అతని వ్యక్తిని ఫాదర్ కర్కోటగా బర్బేరియన్గా చంపేశాడు. చంపిన ఫాదర్ మళ్ళీ ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇటువంటి తప్పు చేసి అని చెప్పేసి ఆయన చచ్చిపోయాడు నీ అమ్మాయి దగ్గరికి వస్తే ఆయన ఎవడు అందట అలాంటిది మరి తను కోరుకున్న లవర్ని పెళ్లి చేసుకున్నావు అని పంపేశాడంటే వాళ్ళు చాలా మోస్ట్ ఫేమస్ వీళ్ళు సుఫారీ వాళ్ళు. ఆ సుఫారీ వాళ్ళు ఎటువంటి వాళ్ళు మోడీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక లేపిస్తారు మినిస్టర్ వాళ్ళని, అదేందా వాళ్ళని పిలిపించి డబ్బులు ఉన్న ఎవడన్నా కొద్దిగా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని పిలిచి అడిగాడు, వాళ్ళని రప్పించాడు. వాళ్ళు 2 నెలలు నాట్ 1 day 2 months వాడి మీద ప్రాబ్లం చాలాసార్లు ట్రై చేశారు. చాలాసార్లు ట్రై చేసి కాలో చేయి లేపేద్దాం అన్నట్టు అనుకున్నట్టున్నారు. ఇంకా వీలు పడక 2 నెలల తర్వాత చంపేశారు. వాడికి తెలుసు ఈ ఇంటర్కేసెస్ ఎలాగెలాగ తప్పించుకోవచ్చు అనే ఇది తెలుసు. బట్ అయినా కూడా దొరికారు. దొరికిన వాళ్ళు అక్కడికక్కడే కోర్టులు ఇవ్వాలి. కోర్టుకు నేను చెప్పేంత పెద్దవాడిని కాదు కానీ బట్ దే హ్యావ్ టు బి రిఫర్మేషన్. ఎలాగంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు, ఆ కసాబు గాడికి ఇన్ని సంవత్సరాలు, ఈ అమ్మాయికి ఇది ఏడికి ఇన్ని సంవత్సరాలు, దాని మీద సినిమా తీస్తే హర్షించలేని వెధవలు ఇక్కడ జనాలు సంఘంలో. కాఫీ బార్ అనే సినిమాలో టెర్రరిస్టులు దొరకగానే కుర్చీ కట్టేసి చంపేస్తాడు హీరో. అది నా జడ్జిమెంట్. అసలు సెన్సార్ అవుదాం అనుకున్నాను. సెన్సార్ లేచి నమస్కారం పెట్టాను నాకు 3 భాషల్లో, తెలుగు, తమిళ్, కన్నడ. అవుదాం అనుకున్నాను. అసలు యు ఆర్ డన్ ఎ వెరీ గుడ్ థింగ్. ఎందుకు వాళ్ళు జైల్లో పెడతారు? అది వీడియో చంపేసి వీడియో చేసి సిబిఐకి ఇస్తాడు. ఆ వ్యవస్థ రావాలన్నాను. నేను చెప్పిందని కదా, అలా చేస్తేనే భయపడతారు. అయ్యో ఇలా చేస్తేనే నిర్భయ ఉంది చేస్తున్నారు. అక్కడ కర్నూలులో జరిగింది. దాని గురించి మీరు ఇంకా అడగట్లేదు కదా, నిన్న ఎవడో పెట్టాడు. ఇప్పటి వరకు జగన్ చేయలేదు, ఇలాగనే పవన్ కళ్యాణ్ చేయలేదు, లేదా గౌరవ చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. ఆ అమ్మాయికి న్యాయం. వాళ్ళ మదర్ వీల్ చైర్లో ఉంది. కర్నూలులో ఒక అమ్మాయిని చంపేశారు కదా స్కూల్లో రేప్ చేసి, ఎవరు ఓనర్స్ కొడుకులే. సో ఇట్లా ఒక పక్క నుంచి జరుగుతుంటే ఆ అమ్మాయి తప్పు చేసిందట. తప్పు చేయకుండా సతీ సహగమనం లాగా మీకు అలాగే ఉండాలా? ఫాదర్ ప్రాపర్టీ ఇచ్చాడు, షీ మస్ట్ ఎంజాయ్ ఇట్, దట్స్ ఆల్. వాళ్ళ ఫాదర్ చేసిన తప్పుకి పర్యవసానంగా వాడే ఆత్మహత్య చేసుకున్నాడు. బై లేటెస్ట్ ఏంటంటే ఒక అమ్మాయో 2-3 ఎవరో ఇప్పుడున్న మన హైడ్రా ఏమన్నారు కదా, హైడ్రా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆయన ఉన్నారు కదా ఇప్పుడు, ఆయన పేరు ఏదో ఉంది మర్చిపోయాను. హైడ్రా ఇన్స్పెక్టర్ ఎవరు, రంగనాథన్ గారిని ఇంటర్వ్యూ చేశారు. ఆ టైంలో ఆయనే అట అక్కడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అక్కడ ఆయన ఆధ్వర్యంలోనే ఎన్ని జరిగినాయి. ఆయన కూడా ఈయనతో ఫోన్లో మాట్లాడి తప్పు జరిగిపోయిందని కూడా మాట్లాడాడట. ఆయన ఇంటర్వ్యూస్ చాలా బాగున్నాయి. ఈయన అక్కడ చేస్తున్నారు అప్పటికి. ఈ సపోజ్ టు బి వెరీ జెన్యున్ పోలీస్ ఆఫీసర్ అయినా. దాని గురించి రేవంత్ రెడ్డి తెచ్చుకుని పెట్టి ఇటువంటి కొంచెం డేరింగ్ వర్క్, బిల్డింగ్ని కొలాప్ చేసి అనాథరైజ్గా చెరువుల్లో కట్టిన వాళ్ళు చేయమంటే అది అతనికి ఇచ్చారు. ఈజ్ వెరీ కరెక్ట్ పర్సన్ నాకు తెలిసినంత వరకు యాక్చువల్గా. సో ఆయనకి ఇచ్చిన డ్యూటీ చేస్తున్నాడు. చీఫ్ మినిస్టర్ లెక్క ప్రకారం ఎలా చేయాలో చేశాడు. అతను అక్కడ ఉన్నాడట. ఉండి మారుతిరావు గారి ఫోన్లో మాట్లాడి ఈయన ఎవరిది తప్పట్లేదు, తప్పేంటి ప్రేమించింది. అప్పటికి ఇలా జరుగుద్ది, ఇలా జరగబోద్దని మీరు ఊహించారా అంటే డెఫినెట్గా ఊహించాను అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ఎమోషనల్గా ఉన్నాడు. ఎవరు అమ్మాయి ఫాదరు ఎమోషనల్గా ఉండి ఏం చేసి సాధించాడు, చంపాడు. చంపిన తర్వాత ఏంటి, అసలు ఆయన చచ్చిపోకుండా ఉండి అదే ఇది విధి కర్మాను. అలాగంటే ఏమంటారంటే ఆ అమ్మాయి ఏం కర్మ చేసిందని ఆయన చంపేశారండి, ఆ అబ్బాయి ఏం కర్మ చేశాడు, దానికి సమాధానం నా దగ్గర లేదు. ఆ పూర్వజన్మలు చేశారు, ఇప్పుడు చేశారు, ఎవరు తెలుసు, వాళ్ళు ఏం చేసేది తెలియదు. కర్మ అనేది ఎలా ఉంటుందంటే 5వ తరగతిలో ఒక అమ్మాయి ఉంటారు చిన్నప్పుడు. ఒక అమ్మాయి నోట్స్ కుర్రాడు వాడు కూడా 7-8 years నోట్స్ పట్టుకెళ్ళిపోయి సరిగ్గా అమ్మాయి చదువుకుంటాక లేకుండా పట్టుకెళ్ళిపోయాడు. సో షీ ఫెయిల్డ్. దిస్ హ్యాపెండ్ ఫర్ హిమ్ ఇన్ ఫైనల్ ఇయర్ అట. ఆ అమ్మాయి ఎక్కడ ఉంది, ఈడు ఎక్కడ ఉన్నాడు. నాకు ఏదో ఒక మత గురువు చెప్పాడు నాకు అది. కర్మ అనేది ఎలా ఉంటుందంటే మర్చిపోయి ఉంటారు అది. చిన్నప్పుడు మళ్ళీ పాస్ అయిపోయింది, చిన్నపిల్లే కాబట్టి అయిపోయింది. మెడికల్గా ఇతను మెడికల్ చేస్తున్నాడు, తను మెడికల్ చేస్తుంది. సేమ్ థింగ్ హ్యాపెన్ ఫర్ దిస్ ఫెలో. హీ ఫెయిల్డ్ అండ్ దట్ గర్ల్ గాట్ అ డిస్టింక్షన్ ఇన్ MBBS. సో కర్మ అనేది అలా వరకు మనకు తెలియాలని లేదు కదా. కర్మ అతనికి ఎందుకు కర్మ ఉందో, ఏం వెంటాడుతుందో, వాట్ ఆర్ ద కర్మ. కర్మ ఈజ్ లైక్ మన ఇప్పుడు బ్యాంకులో ఎక్కడైనా లోన్ పెట్టుకున్నప్పుడు ఏదో మార్కులు వస్తున్నాయి కదా, ఆ టైప్ అన్నమాట. ఆ అమ్మాయికి ఎందుకు జరిగిందో, ఇతనికి ఎందుకు జరిగిందో అని మనం చెప్పలేము. కానీ ఇప్పుడు మనం మానవతా దృష్టితో మాట్లాడుకోవాలి. కానీ ఆడికి ఉరిశిక్ష చేశారు. నేను యాక్చువల్గా ఐఎమ్ వెరీ అన్హ్యాపీ బికాజ్ ఇంకా ముందు రావాలి. ఇంతకాలం ఎందుకంటే వేస్ట్ కదా. వాడిని జైలు ఇచ్చి మొత్తం ఎవరెవరు చేశారో అందరినీ వేసి పడేయాలి. అసలు చేసి వీడియో చేసి పెడితే ఆ రోజులు వస్తేనే మనం మానుతారు. లేకపోతే నిన్న హంపీలో ఇజ్రాయెల్ గర్ల్ని రేప్ చేశారు. హంపీ సపోజ్ టు బి ద
యునెస్కో అపాయింట్ చేసిన టూరిస్ట్ ప్లేస్ ఇది కర్ణాటకలో. అక్కడికి ఏదో ప్లాన్గా వచ్చి చూడడానికి వచ్చిన అమ్మాయిని రేప్ చేశారు. ఇప్పుడు ఇండియా ఇస్ బికమ్ ఏ రేపింగ్ కంట్రీ. ఇటువంటి దాంట్లో అటువంటి వాళ్ళని వెంటనే శిక్ష చేయకుండా వాట్ కైండ్ ఆఫ్ జస్టిస్ సిస్టమ్ ఈజ్ దిస్? నాకు అసలు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఇంత లేట్గా వేయడం వల్ల నాకు బాధగా ఉంది. చేసి పడేయాలి. దానికి మళ్ళీ ఆడిని వేస్తుంటే వాడికి ఉరి దీక్ష చేస్తుంటే ఈఎంఐని కంటారా? ఈఎంఐ గురించి మాట్లాడుకోవడం మనం ఏమన్నా అర్థం ఉందా? ఆడికి ఉరిశిక్ష చేశారు. అసలు ఎంఐ తప్పేమో ఎదవ కవర్లు అన్నమాట. ఖాళీగా కూర్చుని సోషల్ మీడియాలో నెటిజన్లు మాట్లాడేది వాళ్ళ చెత్త గ్యాంగ్ ఇదంతా. వాట్ ఈస్ రాంగ్ అని అన్నారు. అప్పుడు మధ్యలో నా అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడుకోవాలి మీరు? అయ్యింది ఫినిష్. ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఏదో చేస్తుంది. ఏం చేస్తే మీకు ఎందుకురా? ఏం చేస్తే మీకు ఎందుకు? ఏదో చేసుకుంటుంది. ఒకటితో ఉంటుంది, ఎవరితో ఉంటుంది. ఇట్స్ అ హ్యూమన్ పల్స్. యూ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ టు సంబడి ఆర్ యూ హ్యావ్ టు లివ్ విత్ సంబడి. ఆ అమ్మాయికి అటువంటి చేయలేదు కూడా చెప్తున్నాను. పేరు మార్చాం మీరెవరు చెప్పడానికి? ఆ అమ్మాయిని జీవితాన్ని సహించడానికి మీరెవరు అసలు? అసలు యాక్చువల్గా లెట్ హర్ డూ వాట్ ఎవర్ షీ వాంట్స్. షీ ఈజ్ వెరీ స్మార్ట్ గర్ల్, వెరీ గుడ్ లుకింగ్ గర్ల్. షీ ఈజ్ గోట్ ఎ ప్రెటీ బాయ్ ఆల్సో. అందమైన అబ్బాయి ఉన్నాడు. ఈ లెట్ హర్ లివ్. సంఘం జాలి చూపిస్తున్నట్టు ఏదో మాటలు మాడతారు. అమ్మాయి జాలిగా ఉండకూడదు. ఉరేసి ఆడిపై జాలి చూపిస్తూ ఉంటారు. నేను దాని గురించి చెప్పాను. చార్లెస్ సోబ్లాజ్ ఒక 50 మంది అమ్మాయిలు చంపేశాడు. ఆడికి మళ్ళీ స్పెషల్ ట్రీట్మెంట్ అడిగాడు. ఉరిశిక్ష చేస్తారు, వేసే ముందు స్పెషల్ ట్రీట్మెంట్. ఈలోగా ఒక 16 ఏళ్ళ అమ్మాయి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను లెటర్ రాసిందట. అలా ఉంటుంది. సో అచేత ఉరి చేసేవాడు యొక్క ఉరి తీస్తున్న సంఘటన ప్రకారంగా ఆడి మీద సింపతి చూపిస్తూ ఉంటారు. విచ్ ఇస్ అట్టర్లీ ఫూలిష్నెస్. చెత్త. గుడికి వెళ్తావు, పూజ చేసుకో, దులియేస్తాం ఎందుకంటే అది మన సంఘం. ఎవరు తల్లమనండి నన్ను? తమిళనాడులో పొడి చేసుకుంటారు, వెనకాల టీవీల్లోంచి పొడి చేసుకుంటారు. దట్ ఎనీబడి ఆస్క్ దిస్? యూ హ్యావ్ టు ఓపెన్ యూస్. అందుకని ఆ అమ్మాయికి ఏదో అన్యాయం జరిగిపోయి కావాల్సిన వ్యక్తితో బతకలేకుండా చేసిన వాళ్ళ ఫాదరు ఆ సుపారి వాళ్ళని వేసి పాడేయాలి. అసలు వాళ్ళ ఫాదర్ బతుకుంటే వాడిని కూడా యావజ్జీవ గారజకు చేయాలి. ఆనర్కి ఇప్పుడు పిల్లలకి అన్నావు కంటే యుఎస్ఏలో 5 years old అమ్మాయి కూడా పోలీస్ స్టేషన్ నడిచికెళ్ళి మై పేరెంట్స్ ఆర్ టార్చరింగ్ అంటే వెంటనే అరెస్ట్ చేస్తారు. ఆడి జీవితాంతం ఇంటికాడికి వచ్చి సంతకం పెట్టాలి. ఈవెన్ వైఫ్, నా ఓన్ మై వైఫ్ ఫ్రెండ్కి అలా జరిగితేనే చిన్న కట్టి ఇలా అన్నాడు. అంతే, కొట్టలేదు, చెయ్యి ఎత్తాడు అంతే. షీఈ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఆల్సో హీఈస్ ఆల్సో వెరీ హ్యాండ్సమ్. కోపం మరి ఏదో వస్తుంది ఒక చోట. ఎక్కడ వస్తుంది? నా తల్లిదండ్రులు బాగా చూడలేదని నువ్వు అంటావు, నీ తల్లిదండ్రులు బాగా చూడ, అక్కడ వస్తే ఇద్దరికని. అందుకని ఇద్దరు కలిసి బతకలేరు అంటాను నేను. అట్లా ఏదో జరిగింది. ఇప్పుడు లైఫ్ లాంగ్ అతనికి ఎవ్రీ వీక్ వెళ్ళి సంతకం పెట్టాలి. దిస్ హ్యాపెన్ సమ్ 15 years బ్యాక్. ఇక్కడ లేదు అది. ఓ పక్కన నిర్భయ అంటాం, ఓ పక్కన డొమెస్టిక్ వైలెన్స్ అంటాడు, గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు మోడీ గారు. వాళ్ళు జస్టిస్ సిస్టంలో చట్టాన్ని మళ్ళీ రిఫర్మేషన్ చేయాలి, మళ్ళీ తిరిగి రాయాలి. అది అటుకు రాయరు. 5 సంవత్సరాలకి 15 సంవత్సరాలకి ఒకటికన్నా ఈ శిక్ష పడ్డాను. అప్పటికప్పుడే వేసేయాలి యాక్చువల్గా. అది పక్కన పెడితే ఆడి గురించి శిక్ష పెట్టి ఈ అమ్మాయి గురించి మాట్లాడబెట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో. వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టాక్ అబౌట్ హర్ ఆర్ హర్ బిహేవియర్, హర్ ఫ్యూచర్ ప్లాన్స్. ఆడి ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడవలసిన హక్కు మనకి ఎవరికి ఇచ్చారు యాక్చువల్గా? సో దట్ ఈస్ అసలు అది పోవాలి. అది పోదు. ఎదవ మాటలు మాడుతూ ఉంటాయి కదా అనమాట. తర్వాత ఆ అమ్మాయికి నిజంగా ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఆడు ఎవడో కొట్టాలి మళ్ళీ. అన్నీ బాగా మాట్లాడి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఊరుకోరు. ఏం ఊరుకోరు? ఎందుకు ఊరుకోరు? షీఈ్ వెల్దీ. ఆ వెల్త్ అనేది ఆస్తి అనేది ఒకటి ఉండదు. ఇట్ విల్ బి ట్రాన్స్ఫరింగ్ కదా, అది అందరికీ తెలుసా. భూమి కానీ అది కానీ ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ. దట్ విల్ బి గోయింగ్ టు డాటర్ కాకుండా ఏమైనా కనప చేస్తే అల్లుడికి వెళ్తుంది, వాళ్ళిద్దరు కనప చేస్తే పోవచ్చు. సో నౌ షీఈ్ ఎంజాయింగ్ దట్ ప్రాపర్టీ గివెన్ బై హర్ ఫాదర్. ఎవరికి ఇస్తాడు? ఈ ఆస్తి తన కూతురికి ఇస్తున్నప్పుడు వాడు కూడా ఎంజాయ్ చేస్తాడని ఆ ఉక్రోషంతో వాళ్ళు చంపేశారు. ఇంకెవరు చేయకూడదు అది ఎంజాయ్మెంట్. ఆ అమ్మాయికి నచ్చింది చేసుకున్నాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పాయింట్ ఏంటంటే ఇందులో ఈ క్వశ్చన్లో హ్యూమానిటేరియన్గా మాట్లాడితే ఆ అమ్మాయి ఏం చేస్తే మీకెందుకు? ఆడిని ఉరి చేయటం ఏంటి అక్కడ? ఇక్కడ మీరు మాట్లాడుకోవటం ఏంటి? జస్ట్ షటప్ ఎవ్రీబడి, లెట్ హర్ లివ్. అండ్ ఆల్సో వాడిని చేయనివ్వాలి. మిగతా వాళ్ళందరికీ యావజ్జీవ గారసకి వేసింది కదా, వాళ్ళు కూడా 2-3 లేపేయాలి యాక్చువల్గా. లేదు దాని వీడియో చూసే చట్టం రావాలి, అప్పుడు భయపడతారు. నేను చాలాసార్లు చెప్పాను, ఎయిడ్స్ వస్తున్నప్పుడు కామెడీ చేసేవారు. ఎయిడ్స్ పులిరాజు అలా కామెడీ చేస్తే ఏం చేస్తాడు? బడా చేస్తాడు. ఎయిడ్ చేస్తే సస్తారా అని చెప్పేసి వీడియో తీయాలని చెప్పేసాను. ఇప్పుడు తమిళనాడులో మాకు అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉంది. ఎలా తీస్తారంటే ఎలా తీస్తా అని చెప్పాను, కామెడీ కాదు చెప్పాను. అది ఒక 30 crores కాంట్రాక్ట్ మాకు.
అక్కడ తమిళనాడులో చేయాలని వెళ్ళాం మనం. వెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు స్కేర్ దెమ్, భయపెట్టేయాలి. అప్పుడే మనం అంటాడు ఇంతే కదా అని అనుకునేటట్టుగా యాడ్లు ఉండి ఫుల్ రాజుకి ఎయిడ్స్ వచ్చింది, కామెడీ అనమాట. సచ్ థింగ్స్ హ్యాస్ టు బి. ఇప్పుడు ఎటువంటివి కూడా వాడిని ఉరిదేసినప్పుడు మొత్తం ఫిల్మ్ తీసి చూపించాలి, ఎలా బిగిసిపోయిందో. అప్పుడు కానీ బుద్ధి రాదు ఎవరికైనా. ఓ పక్కన నిర్భయ అన్నారు, ఓ పక్కన హంపీలో ఫారినర్ని రేప్ చేశారు. సో అది హాట్ టాపిక్ ఇప్పుడు యాక్చువల్గా. సో ఈ అమ్మాయి పేరు ఈ అమ్మాయి పేరు అమృత కదా, అమృత. లెటర్ లివ్ అవర్ లైఫ్. మిమ్మల్ని అడగట్లేదు కదా, అమ్మాయి సంపాదించుకోగలదు. ఆ అమ్మాయికి షీ హాజ్ గాట్ ఫాదర్స్ ఇది ఉంది. ఫాదర్కి ఎందుకు ట్రీట్ చేయలేదు లైఫ్లోనూ. ఇక తన ప్రియుడిని చంపేసింది. ప్రియుడు కాదు, ఆ హస్బెండ్ని చంపేశారు. ద మ్యాచ్ వాజ్ సో బ్యూటిఫుల్గా ఉన్న వాళ్ళని చంపేశారు యాక్చువల్గా. వీళ్ళందరూ కూడా నోరు మూసుకోవాలి యాక్చువల్గా. వాట్ ఆర్ ద టాకింగ్? ఆ అమ్మాయిని ఇంకెవరు పెళ్లి చేసుకుని ఎవరు? ఆ అబ్బాయి బిహేవియర్ మీకు ఎందుకురా? మీ యొక్క బిహేవియర్ చూసుకోండి, మీ పిల్లల బిహేవియర్ మీరు చూసుకోండి, దట్ ఈస్ ఎనఫ్. ఆ అమ్మాయి బిహేవియర్ గురించి మీకు ఎందుకు? సో మై కంక్లూజన్ ఇస్ లెటర్ లివ్ హ్యాపీలీ అట్లీస్ట్ ఫ్రమ్ టుడే విత్ ద సాటిస్ఫాక్షన్. తన హస్బెండ్ని చంపేసిన వాడిని ఈరోజు ఉరి చేస్తున్నారు అనే సాటిస్ఫాక్షన్ తోటి అమ్మాయిని బతకనే ఉండే. దట్స్ ఆల్. అసలు ఆడు ఉరి అయ్యేటువంటి వీళ్ళ గురించి మనం మాట్లాడడం ఏంటి, విచ్ ఇస్ అన్ అబ్సర్డ్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.